హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ రోజు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆర్డర్, డిగ్రీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆర్డర్ డెఫినేషన్ చూడండి. ద ఆర్డర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్ ప్రజెంట్ ఇన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో డెరివేటివ్ ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డెరివేటివ్ ఉంది చూడండి. ఫస్ట్ డెరివేటివ్ dy/dx అంటే ఇది ఫస్ట్ డెరివేటివ్. దీని ఆర్డర్ ఎంత అంటే 1 అన్నమాట. ఈ డెరివేటివ్ ని అబ్జర్వ్ చేయండి. దీని యొక్క ఆర్డర్ కూడా ఫస్ట్ డెరివేటివ్. అంటే ఎలా చెప్తామంటే మనం సపోజ్ dy/dx ఉంది. దీని యొక్క డెరివేటివ్ ఎంత అంటే దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే 1 అన్నమాట. సపోజ్ దీన్ని అగైన్ డెరివేటివ్ చేస్తున్నాను నేను. d/dx ఆఫ్ dy/dx ఉంది. ఇది ఎలా చేంజ్ అయింది అంటే d²y/dx² అయింది. దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే 2 అన్నమాట. సో అగైన్ డెరివేటివ్ చేశాను. d³ y/dx³ ఉంది. దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే 3 అన్నమాట. సో మనము ఆ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఇది ఒక ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ లో హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడ ఉందో దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది. సో హైయెస్ట్ డెరివేటివ్ ఇక్కడ dy/dx అన్నమాట. సో దీని ఆర్డర్ ఎంత అంటే ఆర్డర్ ఈక్వల్స్ టు 1 అన్నమాట. సో సెకండ్ చూడండి, dy/dx హోల్ క్యూబ్ మైనస్ d²y/dx² హోల్ పవర్ 3/2 ప్లస్ 5x ఈక్వల్స్ టు 0. దీంట్లో హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడుంది? dy/dx ఇది కాదు, d²y/dx² ఇది హైయెస్ట్ డెరివేటివ్. ఇది హైయెస్ట్ డెరివేటివ్ కదా. సో దీని యొక్క ఆర్డర్ హైయెస్ట్ డెరివేటివ్ ఎంత ఉంది? 2 ఉంది. సో ఆర్డర్ ఎంత ఇక్కడ? ఆర్డర్ ఈక్వల్స్ టు 2 అన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూడండి. థర్డ్ చూడండి, d²y/dx² ప్లస్ dy/dx హోల్ క్యూబ్ ప్లస్ 2y ఈక్వల్స్ టు 0 అన్నాడు. సో దీనిలో ఒక హైయెస్ట్ డెరివేటివ్ ఉంటుంది, ఇది ఉంది. సో ఆర్డర్ ఎంత ఇక్కడ? చాలా సింపుల్. ఆర్డర్ ని డిసైడ్ చేయడం చాలా సింపుల్. హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడుందో దాంట్లో ఆ నంబర్ ఎంత ఉందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఆర్డర్ అంటున్నాం. సో ఇప్పుడు డిగ్రీ యొక్క డెఫినేషన్ చూద్దాం. డిగ్రీ ఇంపార్టెంట్ మనకి. డిగ్రీని డిసైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. డిగ్రీ, ద డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ది హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్ ఆఫ్టర్ రిమూవింగ్ ద ఫ్రాక్షన్స్ అండ్ రాడికల్స్ ఇన్ ఇట్స్ డెరివేటివ్స్. ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే ఆర్డర్ని డిసైడ్ చేసే దాని పవర్ లోపల హోల్ పవర్ ఉంటుంది కదా. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. హోల్ పవర్ లోపల ఫ్రాక్షన్స్ ఉండకూడదు. ఆ ఫ్రాక్షన్స్ ని రిమూవ్ చేశాక దాని యొక్క పవర్ లో ఏ నంబర్ అయితే మిగులుతుందో దాన్నే మనం ఏమంటున్నామంటే డిగ్రీ అంటున్నాం. ఎక్కడ అది? ఫ్రాక్షన్స్ ఉండకూడదు, రాడికల్స్ ఉండకుండా చూసుకోవాలి మనం. సో అప్పుడు దాని యొక్క డిగ్రీని మనం డిసైడ్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా నేను. ఆ ఎగ్జాంపుల్స్ టైంలో మీకు ఇంకా అర్థమైపోతుంది. ఇంకా ఏమంటున్నాడంటే ఇక్కడ పాయింట్ ఏమంటున్నాడంటే ఆఫ్టర్ ఎక్స్ప్రెసింగ్ ద ఈక్వేషన్ యాజ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ ఇన్ ద డెరివేటివ్స్. ఆ డెరివేటివ్ ఈక్వేషన్ పాలినామియల్ ఫామ్ లో ఉండాలంట. యాక్చువల్లీ పాలినామియల్ ఎలా ఉంటుంది? a0 x⁴n ప్లస్ a1 x⁴n−1 ప్లస్ a2 x⁴n−2 ప్లస్ డాష్ 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 సో ఇలా ఉంటుందన్నమాట. సో పవర్ లోపల ఈ నంబర్స్ సేమ్ ఇలా ఉండాలి. అయితే అప్పుడు మనము దాని యొక్క డిగ్రీని డిసైడ్ చేస్తామన్నమాట. ఇంకొక నోట్ అంటున్నాడు. నోట్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ x or y in the differential equation need not be an integer. ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ పవర్స్ లో మాత్రమే న్యూమరేటర్స్ నంబర్స్ డిసైడ్ చేస్తాం. ఏవి ఎక్స్ వైలకి ఫ్రాక్షన్స్ ఉన్నా రాడికల్స్ ఉన్నా ప్రాబ్లం లేదు, ఏం అవసరం లేదు అంటున్నాడు. ఈక్వేషన్ నీడ్ నాట్ బి అన్ ఇంటీజర్ ఉండనవసరం లేదు, ప్రాబ్లం లేదు అంటున్నాడు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. మీకు చాలా ఎగ్జాంపుల్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి.
ఫైండ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ d cube y by dx cube ఈక్వల్స్ టు 1 ప్లస్ dy by dx హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/5 అన్నాడు. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూడండి ఒకసారి, పవర్ లోపల మనకి ఈ ఫ్రాక్షన్స్ ఉండకూడదు. ఫ్రాక్షన్స్ ఉండకుండా ఉండాలి అంటే నేనేం చేస్తున్నా అంటే బోత్ సైడ్ హోల్ పవర్ 5తో d cube y by dx cube whole power 5 equals to 1 plus dy by dx whole square whole power 1/5 whole power 5 చేస్తున్నాను నేను బోత్ సైడ్. ఈ 5 కి 5 క్యాన్సిల్ అయిపోద్ది. d cube y by dx cube equals to 1 plus dy by dx హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే హోల్ పవర్ ఇక్కడ 5 వస్తుంది. ఈ ఈక్వేషన్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఆర్డర్ ఎంత అయింది ఇక్కడ? ఆర్డర్ ఈక్వల్స్ టు హైయెస్ట్ డెరివేటివ్ ఇదా ఇది హైయెస్ట్ డెరివేటివ్. ఎంత ఉంది? 3 ఉంది. అది ఆర్డర్ అయిపోద్ది. డిగ్రీని డిసైడ్ చేయాలి కదా. డిగ్రీ ఈక్వల్స్ టు మరి హైయెస్ట్ డెరివేటివ్ ని అబ్జర్వ్ చేశాక దాని పవర్లో ఎంత ఉంది నంబరు? 5 ఉంది. సో డిగ్రీ 5 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వన్, ఫైండ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి, హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. బట్ దీనికి పవర్ లో ఫ్రాక్షన్ ఉంది, ఇది ఉండకూడదు. సో నేనేం చేస్తున్నా అంటే dy by dx హోల్ క్యూబ్ ప్లస్ 5x ఈక్వల్స్ ఈ మైనస్ టర్మ్ అటు పంపిస్తున్నాను నేను. d స్క్వేర్ y బై dx స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇక్కడ మనం ఆర్డర్ ని డిసైడ్ చేయడం చాలా సింపుల్. ఎందుకంటే ఆ ఈక్వేషన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడుందో దాన్ని అబ్జర్వ్ చేస్తే అదే ఆర్డర్ అయిపోద్ది. కానీ డిగ్రీని డిసైడ్ చేయడమే ప్రాబ్లం అవుతుంది మనకి. డిగ్రీని డిసైడ్ చేసే టైంలో చూడండి ఒకసారి, ఇప్పుడు 3/5 ఉంది, ఇక్కడ ఫ్రాక్షన్ ఉండకూడదు. నేనేం చేస్తున్నా అంటే dy by dx whole power 3 plus 5x whole power 2 equals to d square y by dx square whole power 3/2 whole power 2. 2 cancel అయిపోద్ది. dy by dx whole cube plus 5x whole power 2 equals to d square y by dx square whole cube. హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడ ఉంది? ఎక్కడైనా ఫ్రాక్షన్స్ ఉన్నాయంటే ఏమీ లేవు. సో హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడ ఉంది ఇప్పుడు? సో 2. ఆర్డర్ ఎంత ఇప్పుడు? ఆర్డర్ ఈక్వల్స్ టు 2. డిగ్రీ ఎంత మరి ఇప్పుడు? డిగ్రీ ఈక్వల్స్ టు 3. ప్రతి ప్రాబ్లంకి నేను ఇక్కడ ప్రతి ప్రాబ్లంకి ఆర్డర్ని డిగ్రీని ఎలా డిసైడ్ చేస్తున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడుంది? ఇది హైయెస్ట్ డెరివేటివ్. హైయెస్ట్ డెరివేటివ్ ఆర్డర్ ఎంత అయింది ఇప్పుడు? ఆర్డర్ని డిసైడ్ చేయడం చాలా సింపుల్. ఆర్డర్ 2 అయింది. నెక్స్ట్ హైయెస్ట్ డెరివేటివ్ ఇంకా ఫ్రాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే లేవు. సో డిగ్రీని డిసైడ్ చేయడం డిగ్రీ ఈక్వల్స్ టు హైయెస్ట్ డెరివేటివ్ హోల్ పవర్ ఎంత ఉంది ఇక్కడ? 1 ఉంది. హోల్ పవర్ 1 ఉన్నట్టు. సో డిగ్రీ 1. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఫ్రాక్షన్స్ ఉన్నాయా? వేరే ఏమి లేవు. ఆర్డర్ ఎంత అయింది ఇక్కడ? ఆర్డర్ ఈక్వల్స్ టు 3 అయింది. హైయెస్ట్ డెరివేటివ్ 3 కదా, 3. డిగ్రీ ఏమైంది? డిగ్రీ ఈక్వల్స్ టు హోల్ పవర్ ఎంత ఉంది ఇక్కడ? 1. సో డిగ్రీ 1 అయింది. నెక్స్ట్ ప్రాబ్లం, హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడుంది? ఇది హైయెస్ట్ డెరివేటివ్. ఆర్డర్ ఎంత అయింది ఇప్పుడు? ఆర్డర్ ఈక్వల్స్ టు 2 అయింది. మరి డిగ్రీ దాని పవర్ ఎంత ఉంది? హోల్ పవర్ 1 ఉంది. హోల్ పవర్ ఎంత ఉన్నట్టు ఇక్కడ? 1 ఉన్నట్టు. సో డిగ్రీ 1 అయింది. నెక్స్ట్ ప్రాబ్లం, dy by dx హోల్ పవర్ 4. హైయెస్ట్ ఈ ప్రాబ్లం లోపల హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఆర్డర్ ఎంత అయింది? ఆర్డర్ ఈక్వల్స్ టు 2 అయింది. డిగ్రీ ఎంత అయింది మరి ఇక్కడ? డిగ్రీ ఈక్వల్స్ టు దాని యొక్క హోల్ పవర్ ఎంత ఉంది? 1 ఉంది. సో డిగ్రీ 1. ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఆర్డర్ ఎంత అయింది మరి? ఆర్డర్
ఈక్వల్స్ టు 3 అయింది. మరి డిగ్రీ హోల్ పవర్ ఎంత ఉంది? డిగ్రీ డిసైడ్ చేసే దగ్గర 3 ఉంది. సో 3 డిగ్రీ అయింది మనకి. ఇక్కడ 6 ఉంది కదా అని 6 రాయకూడదు. హైయెస్ట్ నంబర్ ఎక్కడుందో అక్కడ అబ్జర్వ్ అట్లా చూడకూడదు. ఓన్లీ మనం ఎక్కడైతే ఆర్డర్‌ని డిసైడ్ చేస్తున్నామో దాని పవర్‌ని మాత్రమే అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్. d² ప్లస్ ఈ ప్రాబ్లమ్‌ని అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఆర్డర్ ఎంత? ఆర్డర్ 2. మరి డిగ్రీ దాని పవర్ ఎంత ఉంది? హోల్ పవర్ 1 ఉంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ తీసుకుంటే దీంట్లో హైయెస్ట్ డెరివేటివ్ ఎంత ఉంది? సో అది ఆర్డర్ అయింది. ఆర్డర్ ఎంత ఇక్కడ? ఆర్డర్ ఈక్వల్స్ టు 3 అండ్ డిగ్రీ ఈక్వల్స్ టు 2 అయింది. నెక్స్ట్ ఈ ప్రాబ్లంలో ఆర్డర్ 2 అండ్ డిగ్రీ 1 అయింది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు క్రిటికల్ అయిపోతున్నాయి మనకి. పోతా ఉంటే చూడండి. ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఈ ఫ్రాక్షన్స్ లేకుండా చేయాలి మనం. ఫ్రాక్షన్ లేకుండా చేయాలి అంటే నేను బోత్ సైడ్ 2తో స్క్వేర్ చేస్తాను. d² dx² హోల్ స్క్వేర్ చేస్తున్నా. ఈక్వల్స్ టు 1 ప్లస్ dy/dx హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3 అయిద్ది. ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది మనకి. ఇప్పుడు హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడుంది? ఇక్కడుంది. సో ఆర్డర్ ఎంత అయింది? ఆర్డర్ ఈక్వల్స్ టు 2 అయింది. మరి డిగ్రీ ఈక్వల్స్ టు దాని పవర్ ఎంత ఉంది? 2. డిగ్రీ 2 అయింది. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది. ఫ్రాక్షన్ ఎలిమినేట్ చేయాలి. బోత్ సైడ్ 1 ప్లస్ 3 dy/dx హోల్ పవర్ 2 ఈక్వల్స్ టు ఈ 3 అటుపోతే 4 ఇంటూ d³ హోల్ పవర్ 3. సో ఇప్పుడు ఆర్డర్ ఎంత అయింది? ఆర్డర్ ఈక్వల్స్ హైయెస్ట్ డెరివేటివ్ 3 అండ్ డిగ్రీకి పవర్లో ఎంత ఉంది? 3 ఉంది. డిగ్రీ ఆల్సో 3. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఈ ప్రాబ్లంని అబ్జర్వ్ చేస్తే నేను కొన్ని నోట్స్ చెప్పాను మీకు. ఇక్కడ ఏదైతే అవతల నంబర్ ఉందో ఎక్స్‌లకి, వైలకి మనకు ప్రాబ్లమ్ లేదు. వాటికి ఫ్రాక్షన్స్ ఉండొచ్చు అని చెప్పి నేను ఒక నోట్ అని చెప్పి రాశాను. ఈ టోటల్ ఫ్రాక్షన్‌ని నేనేం చేస్తున్నా అంటే అవతలకి పంపించేస్తా. సో అది ఎలా కన్వర్ట్ అయింది? d²y/dx² ప్లస్ dy/dx హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 2y హోల్ పవర్ 5/6 లాగా కన్వర్ట్ అవుతుంది. ఎందుకు? వీటికి ఇలాంటి ఫ్రాక్షన్స్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదని నోట్ రాసుకున్నాం మనం. సో ఇప్పుడు ఆర్డర్ చెప్పండి నాకు. ఆర్డర్ ఎంత వస్తుంది ఇక్కడ? ఆర్డర్ ఈక్వల్స్ టు హైయెస్ట్ డెరివేటివ్ 2. డిగ్రీ ఈక్వల్స్ టు ఆల్సో 1. దానికి హోల్ పవర్ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది కానీ 3 తీసుకోవద్దు. మనం ఏదైతే ఆర్డర్‌ని డిసైడ్ చేస్తున్నామో దాని పవర్‌ని మాత్రమే అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ కూడా సేమ్ 6/5 ఉంది. దాన్ని అవతలకి పంపించాలి. ఎందుకంటే వైలకి ఫ్రాక్షన్స్ ఉండొచ్చు. ఓన్లీ డెరివేటివ్స్‌కి మాత్రమే ఫ్రాక్షన్స్ ఉండకూడదు అనేది కండిషన్ మనకి. సో d²y/dx² ప్లస్ dy/dx హోల్ పవర్ 5 ఈక్వల్స్ టు 2y హోల్ పవర్ 5/6 మారింది అది. సో ఇప్పుడు ఆర్డర్ ఎంత చెప్పండి? ఆర్డర్ ఈక్వల్స్ టు 2 అండ్ డిగ్రీ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం ఇక. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే d²y ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది. ఫ్రాక్షన్ ని మనం ఎలిమినేట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే దీంట్లో కూడా డెరివేటివ్ ఉంది కాబట్టి. ఆ ఫ్రాక్షన్ ఎలిమినేట్ చేయాలంటే d²y/dx² హోల్ పవర్ 4 అయింది. ఈక్వల్స్ టు y ప్లస్ dy/dx హోల్ పవర్ 6. సో ఇప్పుడు ఆర్డర్ చెప్పండి నాకు. ఆర్డర్ ఈక్వల్స్ టు 2 అండ్ డిగ్రీ ఈక్వల్స్ టు 4 అయింది.
దాని యొక్క పవర్లో 4 ఉంది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు చెప్పండి. దీన్ని మనము డెరివేటివ్ మనం పాలినామియల్‌లో కన్వర్ట్ చేయాలి. పాలినామియల్‌లో ఫ్రాక్షన్స్ ఉండవు. సో దీన్ని తీసేయాలి ఫస్ట్. తీసేయాలంటే నేనేం చేస్తున్నా చూడండి. x పవర్ 1/2 d స్క్వేర్ y బై dx స్క్వేర్ హోల్ పవర్ 1/3 ఈక్వల్స్ ఈ టర్మ్స్ నేను అటు పంపిస్తా. మైనస్ x dy బై dx మైనస్ y. ఈ 2 టర్మ్స్ ని నేను అటు పంపించేసాను. మైనస్ అయ్యాయి. సో ఇప్పుడు x పవర్ 1/2 d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ 1/3 ఏమైంది అంటే 3 అయింది. మైనస్ x dy బై dx మైనస్ y హోల్ పవర్ 3. ఇప్పుడు చెప్పండి ఆర్డర్ ఎంత? ఆర్డర్ ఈక్వల్స్ టు 2. డిగ్రీ ఏమైంది ఇప్పుడు? డిగ్రీ ఈక్వల్స్ టు 1 అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఈ ఎక్స్‌లకి ఫ్రాక్షన్ ఉండొచ్చు. ఈ టోటల్ పార్ట్‌ని మనం ఇటు పంపించేయాలి ఇక. ఎక్స్, వైలకి ఫ్రాక్షన్ ఉండొచ్చు. ప్రాబ్లమ్ లేదు అని మనం నోట్ అని రాసుకున్నాం. సో ఇది ఎలా dy బై dx ఈక్వల్స్ టు x పవర్ 2/3 లాగా మారిపోతది. సో ఇక్కడ ఆర్డర్ ఎంత ఇప్పుడు? ఆర్డర్ ఈక్వల్స్ టు 1. డిగ్రీ మరి? డిగ్రీ ఈక్వల్స్ టు ఆల్సో 1. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఆర్డర్ ఎంత? ఆర్డర్ దీంట్లో చేంజెస్ ఏమి లేవు. సేమ్ డైరెక్ట్ చెప్పొచ్చు. డిగ్రీ ఈక్వల్స్ టు 1. ఈ ప్రాబ్లం చూడండి. y డాష్ అన్నాడు. y డాష్ అంటే మీనింగ్ ఏంటి? y డాష్ అంటే మీనింగ్ dy బై dx అన్నా y డాష్ అన్నా ఒకటే. సో y డాష్ అంటే dy బై dx హోల్ పవర్ 2 ప్లస్ 5y పవర్ 1/3 ఈక్వల్స్ టు x. దీనికి ఫ్రాక్షన్ ఉంది. ప్రాబ్లం లేదు మనకి. y అనేది ఇండిపెండెంట్ డిపెండెంట్ వేరియబుల్స్ ఇవి మనకి x, yలు. సో ప్రాబ్లం లేదు. మనకి 1/x ఉండొచ్చు. బట్ ఇక్కడ ఆర్డర్ ఎంత ఇప్పుడు? ఆర్డర్ ఈక్వల్స్ టు 1 అండ్ డిగ్రీ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. చాలా ఇప్పుడు మనం పోతా ఉంటే లాజిక్స్ ట్రిక్స్ చేంజ్ అవుతున్నాయి. ఈ సైన్ ని ఇటు పంపించేయాలి మనం. సైన్ ఆఫ్ ఇలా ఉంటే అసలు డిగ్రీని డిసైడ్ చేయలేము మనం. బట్ ఈ సైన్ ఇటు పంపించేస్తే సైన్ ఇన్వర్స్ x ఈక్వల్స్ టు dy బై dx అవుతుంది. ఇప్పుడు ఆర్డర్ చెప్పండి. ఆర్డర్ ఈక్వల్స్ టు 1. డిగ్రీ ఏమైంది ఇప్పుడు? 1 అయింది. సో నెక్స్ట్ ప్రాబ్లంలో ఎప్పుడైతే ఈ కొన్ని ట్రిక్స్ చెప్తున్నా చూడండి. లాగారిథంలో కానీ, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్లో కానీ, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్లో కానీ డెరివేటివ్స్ ఉన్నప్పుడు dy బై dx ఉన్నప్పుడు మనము డిగ్రీని డిసైడ్ చేయలేము. అప్పుడు ఏమని రాయాలంటే నాట్ డిఫైన్డ్ అని రాయాలి డిగ్రీని. సో ఇక్కడ ఆర్డర్ ఎంత మరి? ఇక్కడ ఆర్డర్ ఎంత? ఆర్డర్ 2. బట్ ఇక్కడ లాగ్ ఆఫ్ సంథింగ్ ఉంది కాబట్టి దీని యొక్క మనము డిగ్రీని డిసైడ్ చేయలేము. డిగ్రీ ఈక్వల్స్ టు నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. దీని ఆర్డర్ ఎంత? ఇక్కడ ఆర్డర్ హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఆర్డర్ 2 అయింది. మరి డిగ్రీ ఈక్వల్స్ టు సైన్ లోపల ఫంక్షన్ లోపల డెరివేటివ్ ఉంది ఇక్కడ. సో నాట్ డిఫైన్డ్. సో ఇక్కడ చూడండి. దీన్ని ఈ లాగ్ ని అటు పంపించవచ్చు మనం. ఇక్కడ ఈ ఓన్లీ సింగిల్ లాగ్ ఉంది. అటు పంపించేస్తే ప్రాబ్లం లేదు. ఇక్కడ సైన్ ని మనం చేంజ్ చేయలేము. ఇలా సైన్లు మన పాలినామియల్ లోపల ఈ సైన్లు ఉండవు. సో అలాంటప్పుడు మనం డిసైడ్ చేయలేము. ఇక్కడ ఈ లాగ్ ని పంపించేస్తే dy బై dx ఈక్వల్స్ టు e పవర్ ax ప్లస్ by అవుతుంది. సో ఇక్కడ ఆర్డర్ ఎంత? ఆర్డర్ ఈక్వల్స్ టు 1. డిగ్రీ ఏమైంది మరి? డిగ్రీ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లంలో
సైన్ ఇన్వర్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ సైన్ ఇన్వర్స్ ఇటు పంపించేస్తే డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అయింది ఇది. సో ఇక్కడ డిగ్రీ ఎంత చెప్పండి? డిగ్రీ 1. ఆర్డర్ కూడా సేమ్ 1 అయింది. థ్యాంక్స్ ఫర్